నిజంగా ఈ రోజు మాత్రం ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. గేమ్ చేంజర్ చిత్రం అయితే ఈ రోజు విడుదలైంది. సో ఈ రోజు జనవరి 10th నిజంగా సంక్రాంతి 3 రోజులు ముందే మెగా ఫ్యాన్స్ కి వచ్చిందని అయితే నాకు అనిపించింది. ఫ్రాంక్ గా మాట్లాడాలంటే రామ్ చరణ్ గారిని సరిగ్గా వాడుకొని ఎవరైతే కొంతమంది ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారో వారు ఒక్కసారి కనుక ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు శంకర్ గారి నుంచి అని అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా రామ్ చరణ్ గారిలో ఉన్నటువంటి షేడ్స్, అంటే వాట్ కైండ్ ఆఫ్ షేడ్స్ అంటే ఎలా ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ కి ఆ చేంజ్ ఓవర్ కానీ, ఆ మేక్ ఓవర్ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, అతను చెప్పేటటువంటి విధానం కానీ, మాట్లాడే తీరు, ఎక్స్ప్రెషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా 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 ఇంప్రూవ్ అయ్యారు. నిజంగా గతంలో ఒకసారి మనం చూస్తే రామ్ చరణ్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెద్దగా పలకవు అని ఎవరైతే ట్రోల్స్ చేసేవారో, ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళో వారందరికీ గేమ్ చేంజర్ ఒక గుణపాఠం అయింది. నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశారంటే, ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు ఒక 4 కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అయితే అంటే డ్యూయల్ రోలే, బట్ 4 క్యారెక్టరైజేషన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఐఏఎస్ యాజ్ ఏ పోలీస్, సారీ ఐపీఎస్. ఫస్ట్ అతను ఏంటంటే పోలీస్ క్యారెక్టరైజేషన్ పెద్ద గొప్పగా మనకేమి దాని గురించి ఎస్టాబ్లిష్ చేయనప్పటికీ, బట్ ఒక చిన్నగా కొన్ని దగ్గరలో అయితే చూపెడుతూ వచ్చాడు. అయితే ఐఏఎస్ యాజ్ ఏ కలెక్టర్ గా ఎర్రగా తీశాడు, అంతే ఎర్రగా తీసి ఆరేశాడు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అనేది చాలా సెటిల్డ్ గా ఉండాలి. ఒక కలెక్టర్ కనపడాలి, అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ లో ఉన్నటువంటి ఆ చార్మ్ కనపడాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినటువంటి ఏదైతే ఈ అట్టహాసం ఉందో సినిమాలో, నిజంగా కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజంగా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ డిక్షన్ కి, ఆ సిన్సియారిటీకి, సో చాలా కష్టపడైతే ఈ సినిమా చేశారని అయితే నాకు అనిపించింది. ఎస్పెషల్లీ శంకర్ గారి డైరెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. శంకర్ గారి పని అయిపోయింది, శంకర్ గారికి ఇంకా సీన్ లేదు. శంకర్ గారు భారీ చిత్రాల నుంచి ఫ్లాప్ చిత్రాల వైపే వెళ్ళిపోయారు. ఇంకా జీవితంలో మంచి చిత్రాలు కానీ ఆయన నుంచి కంబ్యాక్ చిత్రాలు రావు అనుకున్న వారికి ఇది ఖచ్చితంగా ఒక కంబ్యాక్. డెఫినెట్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు ఈ చిత్రం గురించి, అంత బాగా తీశారు ఈ చిత్రాన్ని. అయితే దిల్ రాజు గారు ప్రొడక్షన్ మామూలుగా ఇంత పెద్ద స్కేల్లో ఒక చిత్రాన్ని తీయడం అనేది నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ బడ్జెట్ స్కేల్లో ఈ చిత్రాన్ని తీసి మన ముందు ఉంచారు. చిత్రాన్ని తీయడమే కాదు, చిత్రం ఎలా వచ్చిందో చూసుకుంటూ ఆ సినిమాకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ లో ఆయన భాగమయ్యి సినిమా ఎలా వస్తుందో చూసుకొని ఈ రోజు అందరికీ నచ్చే రీతిలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చేలాగైతే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, యాజ్ ఏ ప్రొడక్షన్ వైజ్ వీటన్నిటిని ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా, శంకర్ గారి డైరెక్షన్ అంటేనే తెలుసు ప్రతిదీ భారీగా ఉంటుంది. 10 మందిని పెట్టి ఫైట్ చేయాల్సిన ప్లేస్ లో 100 మందిని పెడతారు. ఒక స్కూల్లో ఫైట్ అయితే ఒక పెద్ద, అంటే ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పెద్దగా ఉంటది భారీగా స్కూల్, అలాంటి నేమ్ ఉన్న స్కూల్ ని ఎంచుకొని అక్కడ ఫైట్ పెడతారు. 100 మంది అంటే 1000 మంది ఫైట్, 10 మందితో డాన్స్ అంటే 100 మందితో డాన్స్, ఇలా భారీగా ఆయన చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఈ చిత్రంలో కూడా అలాంటివే ట్రై చేశారు. అలా చేసినప్పటికీ సక్సెస్ కూడా అయ్యారు. బట్ ఇన్ని పాజిటివ్స్ మాట్లాడుతున్నావు కదా, నెగిటివ్స్ ఉన్నాయి కదా అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఆన్సర్ ఇస్తా. నెగిటివ్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమాకి మైనస్ కాదు. నెగిటివ్ వేరు, మైనస్ వేరు, ఓకేనా? అయితే ఇక్కడ నాకు ప్లస్ల గురించి ఫస్ట్ మాట్లాడాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ ఏంటంటే ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా చాలా గ్రాండ్ గా అనిపించాయి. ఎందుకంటే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ని పెట్టుకొని సుమారు 450 కోట్లను నమ్మి పెట్టడం ఫర్ ద ఫస్ట్ టైం అయితే కొంచెం రిస్కే. బట్ ఆయనకున్న ఈ లైఫ్ స్పాన్ లో ఇంత భారీ బడ్జెట్ లో ఎవరు పెట్టలేదు. బట్ దిల్ రాజు గారు నమ్మారు, ఆయనకున్న క్రేజ్ని నమ్మి పెట్టడం ద్వారా ఇంత పెద్ద భారీ సక్సెస్ ని అయితే వాళ్ళు కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎస్పెషల్లీ ఈ గేమ్ చేంజర్ కి ఒక పెద్ద అసెట్ మ్యూజిక్, రైట్? తమన్ అందించిన ఈ మ్యూజిక్ ఉంది చూసారు, హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను అనుకున్నాను, అంటే శంకర్ గారు ఒక పెద్ద డైరెక్టర్, నిజంగా ఆయనకున్న వెయిట్ కి తమన్ సరిపోతాడా, తమన్ ఆ రేంజ్ ని మ్యాచ్ చేయగలడా, ఆయన విజన్ కి, ఆయన అనుకుంటున్న వేకి సింక్ చేయగలడా మ్యూజిక్ అని అయితే నేను అనుకున్నాను. బట్ నిజంగా సినిమా చూస్తున్నంతసేపు అనిరుద్ధుని బీట్ చేశాడు,
కిరవాణి గారిని కూడా బీట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏఆర్ రెహమాన్ కూడా బీట్ చేశాడని నాకు అనిపించింది, ఎస్పెషల్లీ మ్యూజిక్ పరంగా. కాకపోతే ఇందులో ఒక చిన్న మైనస్ ఏంటంటే, ఏదైతే ఆ గేమ్ చేంజర్ ట్రాక్ ఉంటుంది చూసారా, టన్ అనేది, ఆ మ్యూజిక్ నే మల్టిపుల్ సిచ్యువేషన్స్ లో సేమ్ గా రిపీట్ చేశాడు. అది ఎందుకో నాకు కొంచెం మైనస్ ఏమో అని అనిపించింది, బట్ అది వాళ్ళ వేలో ప్లస్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ ఇంకొక మైనస్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఏంటంటే, రామ్ చరణ్ గారు లిప్ సింక్ సరిగ్గా లేదు, లిప్ సింక్ ఏదో మాట్లాడుతున్నాడు, అక్కడేదో వస్తుంది. బట్ ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. రామ్ చరణ్ గారు ఆ సిచ్యువేషన్ లో, పర్టికులర్ సిచ్యువేషన్ ఇంట్రొడక్షన్ సీన్ టైంలో అతను మాట్లాడే వ్యక్తులు అందరూ హిందీ వాళ్ళు, ఐ మీన్ బాంబే సైడ్ కైండ్ ఆఫ్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు సినిమా పరంగా ఏంటి, ఈయన హిందీలోనే మాట్లాడాలి, ఓకేనా? సో అప్పుడేంటి, హిందీలో మాట్లాడుతున్నప్పుడు క్యారే అని వస్తుంది, బట్ తెలుగు వచ్చేసరికి ఏంట్రా, రెండింటికి మౌత్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇక్కడ సింకింగ్ డిఫరెన్స్ ఉంది. లైక్ RRR లో మీరు చూసారంటే, ఎవరైతే ఆ స్కాట్ దొర ఉంటాడో అతను ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటాడు, బికాస్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ అర్థం అవ్వాలి కాబట్టి. స్కాట్ దొర తెలుగులో మాట్లాడితే వరస్ట్గా ఉంటుంది కదా, సో అతను తెలుగులోనే మాట్లాడుతుంటాడు, సారీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటాడు. దానికి రానా పక్క నుంచి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, అది మనకు అర్థం కావడానికి. ఇదే లాజిక్ ఎందుకు ఇంత డెప్త్ గా చెప్తున్నాను, దీన్ని ఒక పెద్ద మైనస్ లాగా చెప్తున్నారు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే బాగుంటది. సో ఇంకొకటి చెప్తా, మొన్న ఈ మధ్య కాలంలో RRR కి సంబంధించి మన ఆస్కార్ విన్నింగ్ తర్వాత రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా నార్త్ కి వెళ్ళారు. నార్త్ కి వెళ్ళిన తర్వాత దాన్ని తెలుగు డబ్బింగ్ ఏంటి అన్నారు, తెలుగుతో తెలుగు డబ్బింగ్ ఏంట్రా అని కొంతమంది ఆశ్చర్యపోయారు. దానికి ఆన్సర్ చెప్తా చూడండి. ఇప్పుడు రాజమౌళి గారు ఎవరు, తెలుగు వారు, అక్కడ ఎవరు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు వాళ్ళని, హిందీ వాళ్ళు, సారీ ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళతో వీళ్ళు ఏం మాట్లాడతారు, హిందీ ఆర్ ఇంగ్లీష్. ఆ హిందీ ఆర్ ఇంగ్లీష్ మనకు అర్థం అవుతుందా, అర్థం కాదుగా. సో అక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ మాట్లాడినా మనకు అర్థం అవ్వడం కోసం దాన్ని తెలుగు డబ్ చేస్తారు. రాజమౌళి గారు వెళ్ళి ఆ మాట్లాడిన ఇంటర్వ్యూకి మళ్ళీ డబ్ చేసి కూర్చోరు కదా. సో ఇలాగ జరిగింది. సో దీని అయితే ఖచ్చితంగా మైనస్ అని మీరు భావించకండి. సో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గేమ్ చేంజర్ లో మైనస్ పక్కన పెడితే, ఇప్పుడు హీరోయిన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కియారా అద్వానీ. యాక్చువల్లీ కియారా అద్వానీ ఒక మంచి యాక్ట్రెస్ బాలీవుడ్, బట్ ఆవిడ గతంలో రామ్ చరణ్ గారితో వినయ విధరామ చేసింది. బట్ కాకపోతే ఈ చిత్రంలో ఎందుకో కొంచెం ఆవిడకి డ్యూరేషన్ తగ్గిందేమో, ఆవిడని కాస్త పెంచి ఒక చిన్న కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కౌట్ చేసి ఉండొచ్చు అని అయితే నా అభిప్రాయం. అయితే తన గ్లామర్ ని పెద్దగా వాడుకోలేదా అనిపించింది నాకు. ఇంకా బాగా అమ్మాయిని ఒక మంచి కెమిస్ట్రీ క్రియేట్ చేసి, దాని గురించి ఎస్పెషల్లీ చెప్పదలుచుకోదు, ఎందుకంటే అంతకుమించి ఆ సినిమాలో కెమిస్ట్రీ కూడా పెట్టకూడదు, అలాంటి స్టోరీ అది, అలాంటి దాన్ని డిజైన్ చేశారు ఆయన శంకర్ గారు. ఇంకొకటి, ఈ సాంగ్స్ కి 75 కోట్లు ఖర్చు పెట్టాను అని దిల్ రాజు గారు అన్నారు. బట్ నాకు ఈ 75 కోట్లకి ఈ సాంగ్ పెట్టడంలో ఒక 2 సాంగ్స్ వర్త్ అనిపించాయి. అదేంటంటే జరగండి 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 సాంగ్ ఒకటి, డోప్. ఈ రెండే. డోప్ లో ఎస్పెషల్లీ శంకర్ గారి మార్క్ చాలా క్లియర్ గా కనపడింది నాకు. ఎంత క్లియర్ గా అంటే, మనం 2.0 చిత్రంలో, రోబో 2.0 చిత్రంలో క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది, అలాంటి సాంగ్ అది. ఎంత బాగా డిజైన్ చేశారంటే, గ్రాఫిక్స్ కానీ కొత్తగా ఉంటది, కొత్త ఫీల్ ఉంటది. అలాంటి శంకర్ మార్క్ ఆ సాంగ్ లో చూపెట్టారు. అయితే ఇంకొకటి ఫ్రాంక్ గా చెప్పాలబ్బా, ఎందుకో నాకు శంకర్ గారు సగమే డైరెక్ట్ చేశారు, సగం ఇంకెవరో డైరెక్ట్ చేశారని అయితే నాకు అనిపించింది. ఇది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, స్టార్టింగ్ సీన్ ఉంటది, ఇంట్రో సీన్. ఆ సీన్ లో నిజంగా రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు లాగా పోల్చుతున్నాను, మరో చిరంజీవి గారిని బీట్ చేసేలాగైతే నాకు అనిపించింది. ఎందుకంటే అంత అంత చార్మ్, అంత లుక్, ఆయన ఎఫర్ట్, ఆయన లుంగి కట్టుకొని బ్లాక్ కలర్ ఒకటి బనీన్ వేసుకొని అసలు చేశాడు. ఆ ఫైట్ కానీ ఇంట్రో కానీ చిరంజీవి గారి మ్యానరిజాన్ని కూడా బీట్ చేసే మ్యానరిజం అయితే దీన్ని చూపెట్టాడు చరణ్. అది నాకు బాగా అనిపించింది. కానీ ఇంట్రొడక్షన్ సీన్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం ఇంటర్వల్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు, ఇంకొన్ని సీన్స్ అంతా కూడా శంకర్ గారు డైరెక్ట్ చేశారు. ఓన్లీ డైరెక్ట్ చేశారు అంతే, మిగతాది చాలా వరకు సినిమా అంతా కూడా ఏదైతే 2 గంటల 45 నిమిషాలు ఉంది, ఇదంతా కొంచెం క్లమ్జీ అయింది. ఎవరెవరెవరో డైరెక్ట్ చేసి పెట్టారని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఒక దగ్గర కనపడినట్టు ఇంకో దగ్గర కనపట్లేదు. అదే మీరు భారతీయుడు 2 బాగా గమనించండి. భారతీయుడు 2 ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ ప్లే, ప్రతి దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ ప్లే, ఇదంతా కూడా శంకర్ గారి మార్క్ రా, ఇది శంకర్ గారి మార్కే, ఖచ్చితంగా ఇది శంకర్ గారి సినిమా అని అనిపిస్తుంది. ఒక ఆ ఫ్లేవర్, ఆ ఎసెన్స్ తెలుస్తుంది. బట్ గేమ్ చేంజర్ లో మాత్రం నాకు ఆ ఎసెన్స్ తెలియలేదు. తప్పుగా అనుకోకండి, నిజంగా చెప్తున్నాను. నాకు ఇక్కడ శంకర్ గారిని తప్పు పట్టాలని కాదు, బట్ కాకపోతే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. జరగకుండా ఉంటే మాత్రం ఇలాంటి అవుట్పుట్ అయితే నేనైతే, సినిమా బాగుంది, సినిమా చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. కానీ సినిమా తెలుస్తోంది, డిస్టర్బ్ అయింది సినిమా. అక్కడక్కడ కొంచెం ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా శంకర్ గారి మార్క్ మిస్ అవ్వడం,
ఇదంతా ఏంట్రా, ఒక నార్మల్ కామన్ సినిమా లాగా ఉంది ఏంట్రా అని అనిపించడం, ఇదంతా కూడా కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అయ్యాము. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఇక్కడ మీ అందరికీ చెప్పాలి ఏంటంటే, సినిమాలో మెయిన్ అసెట్ ఏంటి అంటే ఎస్జే సూర్య. ఎస్జే సూర్య ఇస్ ద మెయిన్ అసెట్. ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ నిజంగా చెప్తున్నా, ఎంత ఎనర్జెటిక్ గా, ఎంత డామినేటింగ్ గా, నిజంగా రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ని సైతం డామినేట్ చేసేంత ఇదిలా ఆయన ఆ పర్ఫార్మెన్స్ ని, ఆ మోపిదేవి క్యారెక్టరైజేషన్ ని అస్సలు నెక్స్ట్ లెవెల్లో దించేసాడు. అంటే అంత వెయిట్ అది ఆ క్యారెక్టర్ కి. నిజంగా ఆ క్యారెక్టర్ ని వేరెవరన్నా అయితే అంత అట్రాక్టివ్ గా, అంత యాప్ట్ అయ్యేలాగా చేయరు. బట్ ఎస్జే సూర్య గత కొద్ది సినిమాల, తెలుగు సినిమాలో మనం చేస్తున్న టైం మనం చూస్తున్నాం. మొన్న సరిపోదలేదా శనివారం. సో ఆ చిత్రంలో ఎవరైతే ఇంప్రెస్ అయ్యారో అంత ఇంప్రెషన్ దీంట్లో కూడా కలుగుద్ది. అంత పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన, అంత ఎనర్జెటిక్ గా. నిజంగా చాలా కష్టం అంతటి పర్ఫార్మెన్స్ చేయడం, బట్ ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపెట్టాడు ఆయన. నిజంగా ఎస్జే సూర్య లాంటి వ్యక్తి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, అటు తమిళ్కి, ఓవరాల్ ఇండియాలో ఉన్న చిత్ర పరిశ్రమకి అంతటికి కూడా ఒక వరం అతను. సో అతన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే అతన్ని మించిన నటుడు లేడు యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అని అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్ గా ఎస్జే సూర్య గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక్కడ ఎస్జే సూర్య గురించి ఇంత పొగడే మరి రామ్ చరణ్ గారి గురించి ఏం మాట్లాడలేదు అనుకుంటే తప్పు. రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టరైజేషన్ గురించి నేను ఈ రోజు మొత్తం మాట్లాడినా కూడా దిగదుడిపే. ఎందుకంటున్నానంటే అప్పన్న క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రాడినరీ. ఎంత బాగా చేశాడంటే, ఇది స్పాయిలరే బట్ కానీ చెప్పక తప్పదు. యాక్చువల్లీ అప్పన్నకి నత్తి ఉంటుంది. నత్తి ఉంటుంది. సో ఆ నత్తిని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశాడంటే, ఆ క్యారెక్టరైజేషన్ ని మాట్లాడుతున్నప్పుడు, అవమానపడేటప్పుడు, భావోద్వేగానికి గురి అయ్యేటప్పుడు, బాధపడేటప్పుడు, సో పిల్లవాడితో ఉండేటప్పుడు, అనుకున్నది చేయలేనప్పుడు, అనుకున్నది జరుగుతున్నప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ కి అప్పన్న తప్ప ఇంకెవరూ కనపడడు. యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ రోల్ మనం గతంలో రామ్ చరణ్ గారిది ఇది చూసాం, ఏది రంగస్థలం. చిట్టుబాబు తప్ప రామ్ చరణ్ కనపడ్డు. కానీ ఇక్కడ కూడా సేమ్, అప్పన్న తప్ప రామ్ చరణ్ కనపడడు. 100కి 100% అప్పన్న తప్ప రామ్ చరణ్ కనపడడు. అండ్ ఇక్కడ చాలా మంది ఇంకొక డౌట్ అడుగుతున్నారు ఏంటంటే, రాజమౌళి గారి చిత్రం తర్వాత తీయబోయే చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అనే ఒక మిత్ ఉంది. ఆ మిత్ ని తొలగించే ప్రయత్నంలో ఆయన ఒక ఆచార్య అనే చిత్రాన్ని ట్రై చేసినప్పటికీ అది అనుకోనంత విజయాన్ని సాధించలేదు. బట్ సాధించినప్పటికీ ఇప్పుడు సాధించాడు. నిజంగా చెప్తాను, ఇది స్ట్రైట్ ఫిలిం గా, శంకర్ గారి స్ట్రైట్ ఫిలిం గా సాధించాడు. చాలా గొప్పగా ఉంది చిత్రం, చాలా బాగుంది. సంక్రాంతికి ది బెస్ట్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ని కానీ, మాస్ ని కానీ, క్లాస్ ని కానీ అందరినీ ఈక్వల్ గా మేనేజ్ చేశాడు చరణ్. నిజంగా రామ్ చరణ్ గారు ఎంత బాగా యాక్ట్ చేశారో దీని గురించి మాట్లాడుకుంటే, నిజంగా 4 క్యారెక్టరైజేషన్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన షేడ్, ఆ షేడ్స్ అన్ని కూడా ఆయన ఫ్లిప్ భలే చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. బట్ నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను చూసి బయటకు వచ్చినప్పుడు అంత గొప్పగా ఇంప్రెస్ అవ్వలేదు. అరే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ లాగా ఉంది, లైక్ పుష్ప లాగా అంత అనిపించలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చి వీడియో చేయబోయే ముందు తిరుగుతుంది మైండ్ లో, సినిమా అంతా తిరుగుతూనే ఉంది. ఏం తీసాడు రా, విజువల్ ఏంట్రా, అసలు ఆ డైరెక్షన్ ఏంటి, ఇంత బాగా ఎలా తీయగలిగారు. డిస్టర్బ్ చేసినప్పటికీ బట్ చాలా బాగా తీశారని అయితే నాకు అనిపించింది. చిత్రాన్ని హ్యాండిల్ చేశారు బాగా మెయిన్లీ. అండ్ ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి, ఒక చిన్న నెగిటివ్ బట్ పాజిటివ్ గా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే సినిమా స్టార్టింగ్ లో మీ అందరికి గుర్తుందా, గేమ్ చేంజర్ మూవీ లాంచ్ అప్పుడు అందరూ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ కోట్లు వేసుకొని ఒకటి వదిలేరు, ఒక లుక్ వదిలేరు. అందరూ లాయర్ కైండ్ ఆఫ్ లుక్స్ తో ఉండేసరికి అరే ఏంట్రా, ఏం తీయబోతున్నాడు శంకర్ అని ఒక డౌట్ వచ్చింది మనకి. ఐ థింక్ ఇది ఏమైనా పెద్ద ఒక మాఫియా కైండో లేకపోతే ఏంట్రా ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాట్ ఎవర్, చాలా ఊహలు వచ్చాయి. అయితే అంత పెట్టినప్పటికీ అంత బ్యాలెన్స్ గా క్రియేట్ చేయలేదు స్టోరీలో. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే అది ఎందుకు వాళ్ళకి అలా అనిపించిందా, ఎందుకు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారా, ఏ డిస్టర్బెన్సెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాయా? ఎందుకంటే స్టోరీ ఒకటి అనుకొని స్టార్ట్ చేసినప్పుడు, స్టార్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంటది, కొంచెంగా సినిమా వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఇది ఎలా వెళ్తోంది, ఇలా కదా వెళ్ళాలి, అలా వెళ్తోందే, అవుతుందా, వర్కౌట్ అవ్వదా,
ఓకే మారుద్దాం, కొంచెం స్టోరీ మారుద్దాం, ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం అని మార్చే క్రమంలో మారిపోద్ది స్టోరీ. పుష్పకి అదే జరిగింది. పుష్ప స్టోరీ మారడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పుష్ప ఉంది, 500 కోట్లు బిజినెస్ అనే ఒక బజ్ ఉంది, అప్పుడు స్టోరీ ఒకలాగా ఉంటుంది. పుష్ప పెరిగి 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 800 బిజినెస్, అమ్మో 800 బిజినెస్ అంటే ఇది వర్కౌట్ అవ్వదేమో, దీన్ని చేంజెస్ చేయాలి, మళ్ళీ చేంజ్ చేస్తారు. 1000కి వెళ్ళింది, అమ్మని 1000 క్రోర్స్ బిజినెస్ చేసే బస్ ఉంది పుష్పకి, ఓకే ఈ స్టోరీ సరిపోదు, దీన్ని మార్చాలి, టక్ 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 అని మళ్ళీ చేంజ్ చేస్తూ వెళ్తారు. సో ఇలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ 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 స్టోరీ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అయిందే గేమ్ చేంజర్ అని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్ గా ఒకటే ప్లాట్ అబ్బా, ఐఏఎస్ కి పొలిటీషియన్ కి, ఒక రాంగ్ పొలిటీషియన్ కి ఒక రైట్ ఐఏఎస్ కి మధ్య జరిగే ఒక ఘర్షణే ఇది. అయితే ఇక్కడ మెయిన్ గా ఈ స్టోరీలో వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి అనేది మాత్రం క్లియర్గా లేదు. వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు, అంటే అవినీతి లేని రాజకీయం చేయాలి, డబ్బు లేని రాజకీయం చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలానే ఉండాలి అనేది ఏదో సందేశాత్మక ఒకటేదో మాట్లాడాలనుకున్నారు, కానీ అంతేం పెద్దగా దాంట్లో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అనిపించింది. అండ్ ఇంకా మెయిన్ గా దీని గురించి మీకు రైట్ అందరూ సునీల్ గారి క్యారెక్టరైజేషన్ గురించి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. అయితే సునీల్ గారి క్యారెక్టరైజేషన్ అంత గొప్పగా ఏం లేదు, ఆయన బెటర్ విలన్ గా చేస్తున్నాడు, ఆయన విలన్ గానే చేస్తూ వెళ్తే బాగుండేది. ఎందుకు ఈ టర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఇలా వస్తాడు అలా వెళ్తాడు, ఇలా వస్తాడు అలా వెళ్తాడు, ఆయన కొంచెం ఎందుకొక్కడో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. బెటర్ ఆయన నాకు తెలిసి ఖచ్చితంగా విలన్ గా ఉంటేనే మంచిది, చాలా చాలా మంచిది, చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఇందులో ఇంకొన్ని క్యారెక్టరైజేషన్స్ కనపడుతుంటాయి మనకి, లైక్ ఎవరైతే రాజీవ్ కనకాల క్యారెక్టరైజేషన్ కానీ, శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ కానీ. యాక్చువల్లీ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అంటే అంత గొప్పగా లేదు, అట్ ద సేమ్ టైం అంత వర్స్ట్ గా కూడా లేదు, బ్యాలెన్స్డ్ గా పెట్టారు. అండ్ నాకు అక్కడ శంకర్ మార్క్ ఎక్కడ అనిపించింది అంటే ఆ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైనింగ్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే తప్పు చేస్తాడు, తప్పక చేస్తాడు, ఓకేనా, తప్పు చేయాలనే ఉద్దేశంతో తప్పు చేయడు, తప్పక తప్పు చేస్తాడు. వీటన్నిటి మీకు బ్యాలెన్స్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇలాంటి క్యారెక్టరైజేషన్ ని చాలా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేయాలి. ఇంకొకటి ఒక చిన్న స్పాయిలర్ ఇస్తాను మనోళ్ళ కోసం, ఎవరైతే రాజీవ్ కనకాల గారు ఈ సినిమాలో బతికున్నారా లేక చనిపోయారని చాలా మంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. ఆ కామెంట్ సెక్షన్ లో చూస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, రాజీవ్ కనకాల గారు ఈ సినిమాలో కూడా పట్టక్ అయిపోయారు పాపం. ఆయన ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉండే తీసుకుంటున్నారా లేకపోతే ఆయనకి ఆ సెంటిమెంట్ ఏమో నాకు తెలియదు కానీ, సో నిజంగా ఆయన చనిపోవడం మాత్రం నాకు ఎందుకు కొంచెం ఈ సినిమాలో కూడా కొంచెం ఎందుకో డిసప్పాయింట్ కలిగించింది. ఈ సినిమాలోనే బతుకుంటారేమో అనుకున్నా. సో మెగా ఫ్యాన్స్ ఒకసారి మీ అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలా అయితే ఈ చిత్రం ఉందని అయితే నాకు అనిపించింది. ఖచ్చితంగా సంక్రాంతికి కన్నుల పండుగ మీ అందరికీ, అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రంపై నా అభిప్రాయాన్ని అయితే నేను చాలా క్లియర్ గా తెలియజేశాను. సో మీకు ఈ చిత్రం ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట బటన్ కొట్టాలి మీరు, అప్పుడే అన్ని వీడియోస్ ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి. రైట్, స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీ రామ్.